మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి పురస్కరించుకుని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ గారని వారి సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్లు గంగాధర్, యాదగిరి, సుందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కుమార్, నరేష్, గణేష్, వెంకటి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. 41 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసిన తర్వాత పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రజలకు చేరువగా ప్రజాపాలన ఉండాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, టెలికాం రంగంలో భారతదేశం ముందుకు పోవాలంటే ముందు చూపుతో పరిపాలించడం జరిగింది. ఈరోజు అద్వానీలు కానీ ప్రతి ఒక్క బిలియనీర్ కానీ కంప్యూటర్ రంగంలో చంద్రబాబు చెప్పుకునేది కానీ అవన్నీ కూడా రాజీవ్ గాంధీ సలహాని ఆయన ముందు చూపుతో ఎలక్ట్రానిక్ కానీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలం కంప్యూటర్ ఏమని అప్పట్లోనే ఆయన ఊహించి ముందు జాగ్రత్తగా చర్యలు చేసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టంలో కూడా చేర్పులు మార్పులు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరికీ కూడా పంచాయతీరాజ్ చట్టం భాగస్వామ్యమైందంటే అది రాజీవ్ గాంధీ చలవని. ఈరోజు భారతదేశం ముందుకు పోతుందంటే, పురోగతి చెందుతుందంటే ఆ రోజు ముందు చూపుతో రాజీవ్ గాంధీ గారు చేసిన ప్రయత్నాలే ఈరోజు అందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భవిష్యత్తు తరమంతా ఎప్పుడైతే ముందు చూపుతో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఐటీని కంప్యూటర్ల యుగం తీసుకొస్తా అని చెప్పి కంప్యూటర్లు తీసుకొచ్చి ఉన్న 5 సంవత్సరాలైనా ఈరోజు ప్రతి పౌరుడు కంప్యూటర్ లేకుంటే బతకలేని స్థితి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ఘనతనే. అది రాజీవ్ గాంధీ వల్లనే ఇవాళ దేశం బతికి బట్టగడుతుంది, పేదరికం నుంచి పోయి అభివృద్ధి వైపు ప్రయాణిస్తుందంటే రాజీవ్ గాంధీ ఘనతనే. ఇప్పుడున్న ప్రధానమంత్రులు వాళ్ళు చెప్పింది చేసేది ఏం లేకుండా పనికిరాని విషయాలు చెప్తూ వాళ్ళు ఏదైతే విమర్శిస్తారో రాజీవ్ గాంధీ దాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి భారతదేశం అగ్రగామిగా ఈరోజు ఉన్నదంటే మరి రాజీవ్ గాంధీ గారి చలవనే. ఏంటంటే అతను టెలికాం రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ రంగంలో కానీ, కంప్యూటరైజేషన్లో కానీ మరి ఆ రోజుల్నే మరి దేశాన్ని అగ్రగామిలో నింపేందుకు ఎంతో కృషి జరిపిన ఘనత మన రాజీవ్ గాంధీ గారికే దక్కింది. మరి ఈరోజు మరి ఆయన ఆశయాలతో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ రంగం అయితేనేమి మరి అభివృద్ధి రంగంలో కూడా ఈ 6 నెలలనే ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి మరి ప్రజలకు చేరువవుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మరి కాంగ్రెస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.